కాకినాడ జిల్లా చిత్రాడలో జనసేన ఆవిర్భావ దినోత్సవ సందడి నెలకొంది. జయకేతన సభకు తరలివస్తున్న జన సైనికులు, వీర మహిళలకు అసౌకర్యం కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాయి కృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. అశ్వని, జనసేన జయకేతనం సభను జయప్రదం చేసేందుకు శ్రేణులన్నీ కూడా చాలా ఉత్సాహంగా పిఠాపురానికి తరలి వస్తున్నాయి. ఉదయం నుంచి కూడా ఈ ప్రాంతం అంతా చాలా కోలాహలంగా మారింది. జన సైనికులు, వీర మహిళలు, అభిమానులు, పార్టీ నాయకులతో చాలా సందడిగా మారింది. కాకినాడ కత్తిపూడి జాతీయ రహదారి ప్రాంతం అంతా కూడా జన సైనికులు, ఫ్లెక్సీలతో పూర్తిగా నిండిపోయింది. మొత్తం ఇక్కడ చూడవచ్చు. సమయం దగ్గర, సభ నిర్వహణకు దగ్గర పడుతున్న కొద్దీ తరలి వస్తున్నారు. భారీగా జనం ఇప్పటికే వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలతో పాటు రాష్ట్రం నలుమూలల నుంచి, అట్లాగే తెలుగు రాష్ట్రాల నుంచి, తెలంగాణ ప్రాంతం నుంచి కూడా అధిక సంఖ్యలో వచ్చారు. విదేశాల నుంచి వచ్చారు. ఇక్కడ మనం చాలా సన్నడైన వాతావరణం నెలకొంది. ఒక పండగ వాతావరణం జనసేనకి. 2014లో పార్టీ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు విజయవంతంగా ఒక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహిస్తున్న సభను చాలా ప్రతిష్టాత్మకంగా జనసేన తీసుకుంది. ఆ మేరకు అట్టహాసంగా కూడా ఏర్పాట్లు చేసింది. ఆధునిక టెక్నాలజీ సాయంతో సభ నిర్వహణకు పూర్తి స్థాయిలో ఇక్కడ ఏర్పాట్లు చేశారు. అంతర్జాతీయ స్థాయిలో సభలు నిర్వహించిన ప్రశాంత్ కుమార్ ఆధ్వర్యంలో వేదిక సిద్ధం చేశారు. చాలామంది అధిక సంఖ్యలో ఇక్కడికి తరలి వచ్చారు. వేదిక ఎదుట ఉన్నవారికే కాకుండా బయట వీక్షించే వారికి కూడా అధిక సంఖ్యలో వచ్చి ఇక్కడ చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏర్పాట్లు చేశారు, తెరలు ఏర్పాట్లు చేశారు. తర్వాత ఆధునిక ట్రాకులు కూడా కిలోమీటర్ల మేర ఈ ప్రసంగాలు వినిపించేలాగా సిద్ధం చేశారు. ప్రముఖ నాయకులతో పాటు జనాలు వివిధ ప్రాంతాల నుంచి, ఒక్కొక్క ప్రాంతం నుంచి ఒక్కొక్కరిని ఎంపిక చేసి వారందరినీ కూడా ఇక్కడ ప్రసంగించేలాగా కూడా ఒక ప్రణాళిక రూపొందించారు. సభ వేదికపై జనసేనాని పవన్ కళ్యాణ్తో పాటు ఒక 200 మంది వేదికపై ఆసీనులయ్యి ప్రసంగాలు వినిపించేలాగా, అట్లాగే ఈ ప్రస్థానం ప్రారంభమైనప్పటి నుంచి అనేక అవహేళనలు, అట్లాగే పోరాటాలు, కేసులు, ముఖ్యంగా గత 5 ఏళ్ల పాలనలో జనసేన సైనికులు ఎదుర్కొన్న దాడులు, దౌర్జన్యాలు, వైఎస్ఆర్సీపీ పాలనలో చాలా ఇబ్బందికరమైన వ్యక్తిగత దోషణలు అన్నీ అధిగమించి వారు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విజయవంతంగా ఈ సభ నిర్వహించాలని చాలా పట్టుదలతో ఉన్నాయి. మొత్తం శ్రేణులని కూడా అన్ని ప్రాంతాల నుంచి కూడా తరలి వస్తున్నారు. ఈ ప్రాంతాన్ని పోలీసులు తమ గుప్పిట్లో తీసుకున్నారు. ట్రాఫిక్ ఆంక్షలు అయితే కొనసాగుతున్నాయి. కేవలం ఈ సభకు వచ్చేవారిని మాత్రమే అనుమతిస్తున్నారు. ప్రస్తుతం మనం చూడవచ్చు. ఇదంతా కూడా వాలంటీర్లు కూడా, జనసేనకు సంబంధించిన వాలంటీర్లు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. చాలా ప్రాంతాల నుంచి నాయకులు వచ్చారు. చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ సభ వీర మహిళలకి ఎట్లా అంటే పిలిపించారు, ఎలా జరగబోతున్నారు? మేము విశాఖపట్నం నుంచి వచ్చామండి. నేను విశాఖపట్నం ఉత్తరం నియోజకవర్గంగా పనిచేస్తున్నాను. మరి ఏదైతే 2024 సంవత్సరం అనేది జనసేన పార్టీ రాజకీయ చరిత్రలో ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి అంశం. ఏదైతే 11 సంవత్సరాలుగా పార్టీని పెట్టి ఈరోజు అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని ఈరోజు 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని చేసుకోవడానికి ముందు గత ఆవిర్భావ దినోత్సవం మచిలీపట్నంలో జరిగిన సందర్భంలో మరి పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా వచ్చే ఆవిర్భావ దినోత్సవం అధికారంలోకి వస్తాం, అధికారంలో ఉండి మనం ప్రజలందరికీ సేవ చేసుకునే అవకాశాన్ని కల్పించుకొని నెక్స్ట్ ఆవిర్భావ దినోత్సవం చేసుకుంటామని ఆ రోజు ఆయన మాకు మాట ఇచ్చారు. అదే రకంగా ఈరోజు ఆయన డిప్యూటీ సీఎంగా మరి అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని కూటమి ప్రభుత్వంతో అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు మరి రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తూ ఈరోజు సేవ చేయడం అనేది చాలా సంతోషంగా, మరి వీర మహిళలందరం కూడా ఆయనకు అండగా నిలబడడం కోసం అనేక ప్రాంతాల నుంచి కూడా మరి రావడం జరుగుతుంది. ఇలాగే పోలీసులు భారీ ఎత్తున ఇక్కడ భద్రతా బలగాలన్నీ కూడా సిద్ధం చేశాయి. ప్రస్తుతం మనం ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ ఉన్నారు. వారి ఆధ్వర్యంలో దాదాపు 1700 మంది పోలీసులు కూడా ఈ సభకు నిఘా ఏర్పాటు చేశారు, బందోబస్తు నిర్వహిస్తున్నారు. అశోక్ కుమార్ అడిగి తెలుసుకున్నా సార్, ఎట్లాంటి ఏర్పాట్లు పోలీస్ పరంగా ఈ సభ నిర్వహణకు సజావ సరిగేందుకు తీసుకున్నారు? అదే ఈరోజు జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగిందండి. దాదాపు 1700 పోలీస్ సిబ్బంది, ఒక 500 మంది జనసేన వాలంటీర్స్ కూడా మాకు ఇచ్చారు. నిన్న కూడా వాళ్ళందరితో కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకొని ఎవరెవరు ఏం డ్యూటీస్ చేయాలని కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. సో ప్రస్తుతానికైతే ఎక్కడ ఇష్యూస్ లేవు. కొద్దిగా ట్రాఫిక్ అక్కడక్కడ కొద్దిగా ప్రాబ్లం ఉంది.
అయితే ఎప్పటికప్పుడు వాటిని అటెన్షన్ పే చేసి అన్ని క్లియర్ చేస్తున్నాం. ఇది పవన్ కళ్యాణ్ ఇప్పటికే మంగళగిరి చేరుకున్నారు పార్టీ కార్యాలయానికి. ఆయన అక్కడి నుంచి హెలికాప్టర్లో సభ వద్దకు వస్తారు. ఇక్కడే హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. 3:45 నిమిషాలకు ఆయన ఇక్కడికి చేరుకునే అవకాశం ఉంది. ఆయన వచ్చిన తర్వాత ఈ వేదిక వద్ద సుమారు 5 గంటల పైగా కూడా ఇక్కడ ఉండే అవకాశం ఉంది. వేదిక వద్ద ప్రసంగాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఇచ్చారు. అట్లాగే పవన్ తనయుడు కూడా ఇక్కడ ఇక్కడ ఒక సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించే అవకాశం ఉందని కూడా సమాచారం ఉంది. కల్చరల్ ప్రోగ్రాంలు విస్తృత స్థాయిలో ఏర్పాటు చేశారు. తెలుగు భాష, సంస్కృతి, చరిత్ర ఉట్టిపడేలాగా వాటిని తీర్చిదిద్దుతామని కూడా ఈ ప్రదర్శనలు ఇస్తామని మనోహర్ మంత్రి చెప్పారు. అలాగే పవన్ కళ్యాణ్ ప్రసంగం తర్వాత ఆయన రోడ్డు మార్గంలో కాకినాడ చేరుకొని అక్కడ జేఎన్టీయూ అతిథి గృహంలో ఈ రాత్రి బస చేస్తారు. అట్లాగే ఉదయం బయలుదేరి మంగళగిరి ఆయన తిరిగి వెళ్తారు. జనసేన జయకేతనం సభకు పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ పూర్తిగా సిద్ధమైంది. అన్ని ప్రాంతాల నుంచి కూడా అందరూ జన సైనికులు, వీర మహిళల అభిమానులు తండోపతండాలుగా చిత్రాడ తరలివస్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ రమేష్తో సాయికృష్ణ, ఈటీవీ న్యూస్, 1 స్టూడియో.